సో ఆల్మోస్ట్ మెగా ఫ్యాన్స్ అందరికీ తెలుసు. జూనియర్ మెగాస్టార్ అని కూడా మనం ముద్దుగా పిలుచుకునే మురళీ బాబాయ్ కూడా ఇప్పుడు ఈవెంట్ని అటెండ్ చేస్తున్నారనమాట. సో ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము. సో చెప్పండి, ఎలా ఉంది మీకు రామ్ చరణ్ గారి స్పెషల్ డే? సో ఎలా జరుపుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? నేను రామ్ చరణ్ గారి బర్త్డేకి నేను వస్తానని నేను కల్లోగా ఊహించుకోలేదు. మాకు స్వామినాయుడు గారు ఆ సార్ గారు ఫోన్ చేస్తే మరి రామ్ చరణ్ గారిది బర్త్డే రావాలి బాబాయ్ గారు, మీరు ఝాన్సీ గారు ఇద్దరు పర్ఫార్మెన్స్ చేయాలన్నారు. నేను ఒప్పుకున్నాను, వస్తాను సార్, ఆల్వేస్ రెడీ. మాకు మెగా ఫ్యామిలీలో ఏది జరిగినా నాకు పిలిస్తే నేను తప్పకుండా ఎన్ని పనులు ఎన్ని ఉన్నా ఎక్కడున్నా నేను వచ్చి వాలిపోతాను. ఏంటి అంటే ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది మీకు ప్రత్యేకంగా ఎప్పుడు స్టార్ట్ అయింది అనుకోవచ్చు? అంటే ఫ్యామిలీ మీద కానీ, ప్రత్యేకంగా ఇలా డాన్స్ చేయాలని కానీ? ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అందరూ మనకెందుకని వదిలేస్తారు, బట్ మీకున్న ఇష్టం ఏదైతే ఉందో మీరు ఈ సోషల్ మీడియా ద్వారా కూడా చాలా వైరల్ అయిపోయారు. సో ఎలా అనిపిస్తుంది? దీనికి మీకు ఇన్విటేషన్ అవ్వడం ఎట్లా అనిపిస్తుంది? మేడం అదే చెప్తున్నా మేడం, కల్లో ఊహించుకోలేదు. కాకపోతే ఏంటంటే మేము చిరంజీవి గారిని కలిసిన తర్వాత నాకు కొంచెం ఈ రెండు రాష్ట్రాల్లో బాగా మురళీ బాబాయ్ అంటే కొంచెం పేరు ఏమంటే మా దేవుడిని కలిశాను కదా. 2 గంటల సేపు కూర్చోబెట్టి మాట్లాడి కాఫీ తాగి భోజనాలు చేసి నా యొక్క మంచి ఎలా అని అంతా మాట్లాడారు. ఆయన మాట్లాడుతుంటే నాకు ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. ఏడుస్తుంటారే, ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవద్దండి, ఏం చెప్పండి. లేదు సార్, మీరు లేనిది లేను, మీ స్ఫూర్తి. ఈరోజు నేను ఇంత పేరు రావడానికి కారణం మా మెగాస్టార్ గారు. ఆయన వల్ల నేను ఇంత పేరు తెచ్చుకున్నాను. ఏదో దేవుడిదైనా నేను 3 పూట్ల బాగా తింటున్నాను. ఇంతకు ముందు ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే నిజంగా ఎలా ఉంది మీకు? అంటే మీరు కూడా ఒక సెలబ్రిటీ అయిపోయారు, జూనియర్ మెగాస్టార్ అని ఒక పేరు వచ్చేసింది, చాలా చక్కగా డాన్స్ చేస్తారు. సో ఈ జనాల, ముఖ్యంగా మెగా అభిమానుల అభిమానం మీ మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏమనిపిస్తుంది మీకు ఇదంతా చూస్తుంటే? చాలా సంతోషం అనిపిస్తుంది మేడం. ఈ జీవితం నాకు ఇంకా చాలరా అనిపిస్తుంది. ఏమంటే కళ్ళొగరు ఊహించుకోలేదు మనం ఇంత ఎదుగుతాము, ఇంత పేరు తెచ్చుకుంటాము, ఈ 2 రాష్ట్రాలలో మనము ఒక గుర్తింపు వస్తాము అంటే దానికి కారణం ఎవరంటే మా మెగాస్టార్ చిరంజీవి గారే. ఆయన స్ఫూర్తియే నాకు. ఆయన వల్ల నేను ఇంత పేరు రావడానికి కారణం. చిన్నప్పటి నుంచి నేను డ్యాన్స్ చేస్తుంటాను, చిరంజీవి గారి సాంగ్స్లో ఎక్కువ చేస్తాను. సో ఇప్పుడు పెద్ద మూవీ కూడా ఇంకొన్ని రోజుల్లో రిలీజ్ అవబోతుంది. ఆల్రెడీ ఆ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏది రిలీజ్ అయినా ఓ రేంజ్లో వైరల్ అయిపోతుంది, మంచి వ్యూస్ వస్తున్నాయి, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? పెద్ద మూవీ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారు? మేడం, పెద్ద మూవీ వచ్చి సూపర్ డూపర్ సక్సెస్ అవుతుందని ఆ దేవుని కోరుకుంటున్నాను. ఫస్ట్ సాంగ్స్లోనే తెలిసిపోయింది, చిగిడి సాంగ్స్ తెలిసిపోయింది మేడం, ఎంత వైరల్ అయింది, ఎంత పాపులర్ అయిందని. సూపర్ మేడం. రామ్ చరణ్ గారి నటన, ఆయన పాత్ర, ఆయన చేసే ప్రతి యాక్టింగు గుండెల్లో దడపుట్టిచ్చేస్తుంది. ఈరోజు మీరు ఏం పర్ఫామ్ చేయబోతున్నారు? ఈరోజు నేను ఝాన్సీ గారు మా చిరంజీవి గారి సాంగ్స్లో 6 సాంగ్స్ మిక్సింగ్ సాంగ్ చేస్తున్నాం మేడం. అవును మేడం, 6 సాంగ్స్ మిక్సింగ్ సాంగ్స్ నేను ఝాన్సీ గారు. గుడ్ లక్ అండి మీకు, ఇంకా మంచి పేరు రావాలి.